అని చెప్పమానండి అమ్మ ప్రియా చౌదరి గారు. తల్లి అమ్మా, ఇదే ప్రియా చౌదరి గారిని డిబేట్కి పిలిస్తే మీరు కూర్చుంటారా? మరి అంత పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళతో డిబేట్ చేసే స్థాయి నాకు ఉందో లేదో తెలియదండి. వారు అనుమతిస్తే వచ్చే ప్రయత్నం చేస్తానండి, పర్వాలేదు. ఓకే. సో ప్రియా చౌదరి గారు ఒకటి ప్రశ్నించారు. వీరరాఘవరెడ్డి ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా ఆయన స్టూడియోలో కూర్చోబెట్టి అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. సనాతన ధర్మం విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు వీరరాఘవరెడ్డి వెళ్ళాడు. ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసినప్పుడు వీరరాఘవరెడ్డి వెళ్ళాడు. రాముడి విగ్రహాన్ని కూలగొట్టినప్పుడు వీరరాఘవరెడ్డి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. అంటే ఇన్నేళ్ల నుంచి కూడా వీరరాఘవరెడ్డి ఏ ఒక్కరికి తెలియని వ్యక్తి. మొన్న చిలుకూరి బాలాజీ ఆ విషయంలో ఇప్పుడు అందరికీ ఆయన సుపరిచితులయ్యాడు. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి తను ఉంటుంది. వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి? అంటే మరి ఆవిడ ఎక్కడున్నారు, అప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారో అది చెప్పడం కోసం అయితే మరి కొంచెం బాగా జ్ఞానులే వాళ్ళు. వివాద వికృత నిషాదం అని ఒకటి ఉందండి. ఆ వివాద వికృత నిషాదంలో ఉన్నాను తల్లి. రాముడు తల తీసినప్పుడు రామతీర్థం దగ్గర ముత్యాలమ్మ విగ్రహాన్ని తన్నినప్పుడు, వరంగల్లో అర్చకుడిని చంపేసినప్పుడు, అమ్మ భయంస అల్లర్లు జరిగినప్పుడు వివాద వికృత నిషాదం అని ఒకటి ఉంది. అక్కడ బాగా హాయిగా నిద్రపోతూ ఉన్నానమ్మ. ఎవరైనా లేపుతారేమో, లేపితే వచ్చేవాడిని. అయినా వచ్చినా కూడా ఏ జ్ఞానం లేను అని నేను ఏం చేయగలుగుతాను? మీరు అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ చేయండి సనాతన ధర్మం కోసం. పెహల్గాం దాడిలో 27 మంది అమ్మ, 27 మందిని ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందూ అవునా కాదా అని కాల్చి చంపారు కదా తల్లి. దానికి కారణం ఏమిటి? అల్లాని నమ్మని వారందరినీ చంపేయండి అని ఖురాన్లో ఉందంట. అలా ఎవరైతే చంపేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. చంపేసిన వారు, చంపబడిన వారు కాదు. అలాంటి ఖురాన్లో ఎందుకు ఉంది? ఈ విగ్రహ ఆరాధన చేసే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టండి, వారందరినీ తరిమేయండి, చంపేయండి అని చెప్పేసి బైబిల్లో ఉందటండి. అమ్మ మరి ఇలాంటి ఖురాన్ని, ఇలాంటి బైబిల్ని భారత రాజ్యాంగంలో అన్ని మతాలతో సమానంగా ప్రచారం చేయడం కోసం అనుమతి ఇచ్చింది ఎవరు? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 వీటిని తొలగించమని మీరందరికీ బాగా తెలుసు కదా. మేమంటే ఎవరికి తెలియదు. నేను అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, మీకు బాగా అందరూ తెలుసు కాబట్టి మోడీ గారికి చెప్పండి. మీ అంత గొప్పగా కాకపోయినా ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు గారు అని సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మోడీ గారిని, అమిత్ షా గారిని, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని అందరినీ కలిసి చెప్పొచ్చారు. భారతదేశాన్ని కాపాడాలి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 వీటిని అమెండ్మెంట్ జరిపి అమ్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప ఇక్కడ హిందువులు బతకరు అని అంత పెద్ద ఆయన స్వయంగా మోడీ గారు లాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆ పని చేయలేదు. మీరు బాగా అందరికీ తెలిస్తే మీరు వెళ్ళి మోడీ గారిని కలిసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి తల్లి, మరి ఈ పని చేయించండి. నేను ఎప్పటిలాగే వివాద వికృత నిషాదంలో నిద్రపోతుంటానమ్మా. ఎప్పుడూ సోంబేరిని ఆ ముష్టైన కీర్తనలు వింటూ నిద్రపోతానమ్మా. మెండు షూరులలో వెనుక దీయవని రెండు మాటలాడేవాడు కాదని రాముడు కీర్తనలు పాడుతుంటాడమ్మా. ముష్టైన బాగా పాడతాడు, విని నిద్రపోతుంటాను తల్లి నేను. మీరు చెయ్యండి అమ్మా. మా ముసలి వాళ్ళకి ఎందుకు పని? ఇప్పటికే వయసు మీద పడింది మాకు తల్లి. ఓకే. సో రామరాజ్య వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి అంటే ఏ దేవుణ్ణి నమ్ముతాడు? అంటే రామున్నా అంటే రామరాజ్య వ్యవస్థాపకులు అండి. రామ బంటుని నమ్ముతానండి. రాముడికో బంటు ఉన్నాడండి, హనుమంతుడు. హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు. హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించి, అనాదాతీత సమగ్రహాలని నామాలుగా ధరించి, సశబ్ద నిశబ్ద క్రియలను శ్వాసగా చేసుకుని, అయ్యా ఆ 12 స్వరస్థానాలని కంఠాన్ని మాలగా చేసుకుని ఎవరైతే ఉన్నారో రామబంటు, ఆ బంటుకి భక్తుణ్ణి, నేను కూడా బంటుని, దాసుని అండి. ఆ రామబంటు మరి రాముడికి బంటు కదా.
అవునండి. అంటే మీరు కూడా రాముడికి బంటు అన్నట్టే. రామబంటుకు బంటు 1+2 ఆఫర్ అండి. అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను రామ భక్తుడు అనుకోవచ్చా? రామ భక్తులకి భక్తుండండి. అదే అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఓకే. రామాయణి బ్రహ్మమునకు పేరు, రామాయణి బ్రహ్మమునకు పేరు, వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే, స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. కాబట్టి అంతటా రామమే, మీలోనూ నాలోనూ ఉన్నది రాముడి. ఇది నేను అంటలేదని రామబంటు చెప్తున్న మాట ఇది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, ఇదంతా డ్రామా, ఇదంతా చిత్రీకరించి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు కొందరు అంటున్నారు. చివరిగా మరి మీరు శ్రీ రంగరాజన్ గారు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు అక్కడే ఉంటారు, అక్కడే సేవలు చేస్తారు. ఆయన విషయంలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఏదైనా తప్పు చేస్తే కర్మ తిరిగి మనకు వెంట తగులుతుంది అంటారు. మరి నిజానికి ఆ కర్మ వెనక్కి తిరిగి అదే అన్నారు. మళ్ళీ ఆయన విషయంలో అలా జరుగుతుందా ఏంటి? ఎవరి విషయంలో అయినా కర్మ వదిలిపెట్టదండి. ఆయన చేసినా నేను చేసినా ఎవరు కర్మకు అతీతులు కాదండి. కాబట్టి సత్యం ఏదో బోధపడే రోజు వస్తుంది. అప్పటి వరకు యద్భావం తద్భవతి, ఎంత మాత్రమును ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు. నమ్మిన వారిని నమ్మనివ్వండి, నమ్మని వారిని నమ్మనివ్వకుండా ఉండనివ్వండి. ఏదైనా పోయేదే ఉందండి. ఎవరు ఎలా అనుకుంటే అలా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, రిజైండర్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే అక్కడ ఏం జరిగింది అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇంత పెద్ద దారుణం అంటే ఒక పుణ్యమైన ఆ స్థలంలో జరుగుతున్నప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఎట్లా జీర్ణించుకొని ఆయనకు సహకరిస్తారు? మీరు అన్నట్టు అక్కడ అమ్మాయిలతో ఉండడం కానీ, నిజంగా తాగడం కానీ, లేకుంటే నాన్ వెజ్ తినడం కానీ, ఇదంతా ఎవరు కూడా సహించలేరు కదా. అటువంటిది పోలీస్ వ్యవస్థ ఎట్లా ఒప్పుకుంటుంది? మీరు అన్నట్టు న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ. న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ. కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. మీరు చెప్తున్న పోలీసులు న్యాయమూర్తులు దుర్గుణ కాయజాతి షట్రిపులు జయించే కార్యము తెలిసిన వారా? వారు మాయకు లోబడిన వారే. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడ వచ్చే లాభం ఏమిటి? నేను ఇక్కడ ఈ జడ్జిగా పనిచేస్తున్నప్పుడే నెక్స్ట్ రిటైర్ అయిపోయిన తర్వాత నా ఉపాధి ఎట్లా? ఉపాధి హామీ కోసం చాలామంది న్యాయమూర్తులు, చాలామంది పోలీసులు ఉపాధి హామీ కోసం పనిచేస్తున్నారని. వారికి అంత సిద్ధశుద్ధి ఉంటే నా రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయి అని మ్యాజిస్ట్రేట్కి అబద్ధం ఎలా చెప్తారండి? ఆన్ రికార్డులో అది. రేపొద్దున బహిరంగ విచారణకు వస్తే వారు తలెక్కడ పెట్టుకుంటారు? వారు కోర్టులో 4 గోడల మధ్య విచారణ కాబట్టి ఏదో 4 చివాట్లతో బయట తిరిగేచ్చు అనుకోండి వాళ్ళు. ఇదే న్యాయమూర్తులు అలాంటి తప్పుడు రికార్డులు క్రియేట్ చేసినందుకు ఇదే పోలీసుల మీద 379 BNSS పాత చట్టం, 340 CRPC రీడ్ విత్ 195 1 బిల్ ప్రయోగిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటండి? కాబట్టి వారు ఏం అతీతులు కాదు స్వామి, మాయకి వారు ఏం అతీతులు కాదు, వారు మాయకి లోబడిన వారు. ఓకే, చివరికి ఏం కోరుకుంటున్నారు? ఎప్పుడు కోరుకునేది ఒకటే, ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు. అయ్యా, ఇది వరకు 1947లో పాకిస్తాన్ భారతదేశం విభజన జరిగినప్పుడు ఏం జరిగిందో విన్నాం. కాశ్మీర్లో పండితులు ఓచుకోత పేరుతో ఏం చేశారో విన్నాం. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసు.
బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారో తెలుసు, ఊచకోతలు తెలుసు. మొన్న పెహల్గాం ఘటనలో ప్యాంటులు విప్పి మరి భార్యల ముందే జిప్పు తీసి మరి హిందూ అవునా కాదా అని మతం అడిగి మరి కాల్చి చంపిన సంఘటనలు మనకు తెలుసు. మనకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి వారి ప్రార్థనా మందిరాల్లో అన్ని మత బోధకులు ఏమైతే బోధనలు చేస్తున్నారో మనల్ని నాశనం చేయాలని, మనం కూడా నాశనం చేయాలని బోధనలు చేయక్కర్లే. మా ఆలయాల్లో అర్చక పురోహితులు మీరే బోధకులు కాబట్టి మఠాధిపతులు పీఠాధిపతులు చక్కగా క్షాత్రం కలిగిన వారందరినీ వెలికి తీయండి, గోత్రం ప్రకారం మనందరూ బంధువులు అని చెప్పండి, అన్ని కులాల్లో అన్ని వర్ణాల్లో ఒకటే గోత్రం ఉన్న ఉదంతాలన్నీ ఉదాహరణగా చూపించండి, ఐకమత్యం కోసం బోధనలు మొదలు పెట్టండి. మన బతుకు తెరువు కోసం పూజలు పునస్కారాల పేరుతో దేవాలయాలను అక్కడితో మాత్రమే పరిమితం చేయకుండా తక్షణం అట్ వన్స్ ఫోర్త్ విత్ మీరు విధులు అర్చక పురోహితుల్ని ఏ విధుల కోసం భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొన్న లక్షణాలు తెలియజేస్తూ మీరు నియమించబడ్డారో ఆ పని చెయ్యండి అని సవినీయంగా వారి ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నానండి అయ్యా. థ్యాంక్ యూ.